అమృత విలాస్ కోనసీమ రుచులు నూతన ప్రారంభం. నెల్లూరు నగరంలోని ఎంజిమాల్ ఎదురుగా కొండ బలరామరెడ్డి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత విలాస్ కోనసీమ రుచులను టిడిపినేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ నగరం మేయర్ నంది మండలం భానుశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహపురివాసుల అభిరుచులకు అనుగుణంగా ఈ హోటల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనంతరం నగర మాజీ మేయర్ భానుశ్రీ మాట్లాడుతూ అమ్మ చేతి వంటను తలపించేలా అమృత విలాస్ను ఏర్పాటు చేశారన్నారు. ఇంటి వంటను రుచి చూపించే అమృత విలాస్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిర్వాహకులు మరెన్నో బ్రాంచ్లను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోటల్ యజమాని పోతరంక నాగరాజు, స్థానిక టిడిపి నేతలు శ్రీనాథ్, బుజ్జిగాడు రమేష్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అదే అన్న లోనకి తీసుకో లోనకి రండి. నెల్లూరు కార్పొరేషన్ 37వ డివిజన్లోని కొండా బలరామరెడ్డి వీధిలో ఈరోజు అమ్మ పెట్టే భోజనం లాంటి అమృత విలాస్ మెస్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ మెస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక మంచి భోజనం మన ఇంట్లో తింటే అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో అలాంటి భోజనం రుచి చూపించే విధంగా ఈరోజు ఇక్కడ ఎంతో హైజీనిక్గా అలాగే ఎంతో రుచిగా ఈ అమృత విలాస్లోని భోజనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమృత విలాస్ భోజనం రుచి చూసి వారిని ఆదరించాలని చెప్పి ఖచ్చితంగా వారికి మరిన్ని మంచి సలహాలు ఇచ్చి ఈ అమృత విలాస్ మరింతగా అభివృద్ధి చెంది ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి వారందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమృత విలాస్ని ఏర్పాటు చేసిన నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఓపెనింగ్కి విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హోటల్ ఇంతింత వట్టిడింత ఇలాగా మరింతగా అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచెస్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.